హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. ఈ రోజు మనం రవ కేసరి రెడీ చేసుకొని ఇప్పుడు చూసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకో, ప్యాన్ హీట్ ఎక్కినాక టేబుల్ స్పూన్ గీ వేసుకుందాము. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేగించుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. దాంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుందాం. దీంట్లోకి ఈ బౌల్ తోటి తీసుకున్న రవ్వ వేసేసుకుందాము. ఈలోపు పక్కన మూడు బౌల్స్ వాటర్ తీసుకున్నాం. దీంతో స్టవ్ మీద పెట్టుకుని మరగపెట్టుకుందాము. రవ్వ ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము. దగ్గరికి వచ్చేవరకు కలుపుకుందాము. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఉన్న ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అవన్నీ వేసేసుకున్నాము. అంతే, రవ కేసరి చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ హ్యావ్ ఇట్. ఓకేనా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.